మాట తిప్పని మడమ తిప్పని నాయకుడు అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2015లో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పేసి ఆయనే, 2021లో 3 రాజధానులు ఉన్నాయని చెప్పి 3 రాజధానులతో మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పింది ఆయనే. మరి ఈరోజు మావి గన్ అనేటువంటి ఒక కొత్త నినాదాన్ని, కొత్త సిద్ధాంతాన్ని, కొత్త పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి పరిచయం చేయడం మనం గమనిస్తున్నాం. తర్వాత అదే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్గా నిన్న ప్రకటించడం మనం చూస్తున్నాం. రాబోయే ఎలక్షన్లలో మేనిఫెస్టోలో కూడా మావి గన్ అనే పేరు పెడతాం. మావి గన్ అనేటువంటి పేరు మీదనే మేము ఎలక్షన్లకు వెళ్తాం. మావి గన్ అనేటువంటి నినాదంతోనే మేము ఎలక్షన్లను పార్టిసిపేట్ చేస్తాము, మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పేసి ఆయన ప్రకటించడం, ఆయన స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఏమంటే ఎవరైతే అమరావతిని సపోర్ట్ చేస్తారో వారందరూ టీడీపీకి ఓట్లేయండి, ఎవరైతే మావి గన్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళు వైసీపీకి ఓట్లేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం మనం గమనిస్తాం. We would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. అయితే మావి గన్కు ఏమైనా చరిత్ర ఉందా అంటే లేదు. మరి అమరావతికి చరిత్ర ఉందంటే అమరావతికి అమరలింగేశ్వర స్వామి, కృష్ణానది ఒడ్డున అమరలింగేశ్వర స్వామి కొలువైనటువంటి ఆ ప్రాంతాన్ని అమరావతిగా చరిత్రలో ఉన్నటువంటి పేరుని చరిత్రలో నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పేరును సజెస్ట్ చేయడము, ఆ పేరుని నిర్ణయించడం మనం గమనిస్తున్నాం. చాలామందికి మావి గన్ అంటే ఏంటి అర్థం కాక, గన్ను అంటే జగన్ గన్ ఉంది కాబట్టి జగన్ అనే పేరు వస్తుంది కాబట్టి ఆ పేరు పెట్టినారు కదా మీరు అని చాలామంది చెప్తున్నారు. చూద్దాం రాబోయే కాలంలో అమరావతి వర్సెస్ మావి గన్ అనేటువంటి పేరు ఎలక్షన్లకు వెళ్తున్నా అంటున్నారు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్లో మావి గన్ అనేటువంటి పేరు, అమరావతి అనేటువంటి పేరు, అమరావతి పేరు, ప్రఖ్యాతులు, చరిత్ర, బ్రాండు ఏ స్థాయిలో పనిచేస్తుంది, మావి గన్ అనేటువంటి పేరు ఏ స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్లో పనిచేస్తుంది అనేటువంటిది మనము గమనించాలి.